ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఏ టైం నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు అండ్ ఎన్ని టోకన్స్ ఇచ్చారు అనే దానికి సంబంధించి, ఇంకా తిరుమలలో ఈ రోజు భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, అండ్ అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు, అంటే ఏ దర్శనం టికెట్స్ కి ఎన్ని రోజుల గ్యాప్ ఉండాలి అండ్ ఒకే భక్తుడు ఒకే నెలలో ఎన్ని సార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు, ఇంకా ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారా, ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా జనవరి 29వ తేదీ గురువారం రోజున 61,315 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 22,076 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,76,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం, అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 31 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అనగా స్లాటెడ్ సర్వ దర్శనం టోకన్స్, వీటిని టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకన్స్ అని కూడా అంటారు. ఈ టోకన్స్ తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఇస్తున్న విషయం తెలిసిందే కదండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్, అంటే మెయిన్ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్లేసుల్లో ప్రతి రోజు కూడా భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ అనేవి ఇస్తున్నారు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్డి టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకన్స్ కూడా ఇస్తున్నారు. అయితే తిరుపతిలోని 3 ప్రదేశాల్లో కూడా నిన్న మధ్యాహ్నం 1:35 నుంచి ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ రోజు రేపు దర్శనంకి సంబంధించి మొత్తం 15,000 ఎస్ఎస్డి టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని మధ్యాహ్నం ఎగ్జాక్ట్ గా 2:25 నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారండి. సో ఈ టోకన్స్ అనేవి భక్తుల రద్దీని బట్టి మధ్యాహ్నం 12 గంటల తరువాత ఏదో ఒక టైంలో ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో టైం కి టోకన్స్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ను తీసుకొని ఈ టోకన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు, ఆ భక్తులందరూ దీనిని గమనించుకొని ఉదయం 11 లేదా మధ్యాహ్నం 12 గంటల కల్లా ఈ కౌంటర్స్ వద్దకి చేరుకొని క్యూ లైన్ లో ఉన్నారు అంటే ఆ టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. సో తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ ఏ రోజు ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు, ఏ టైమ్స్ లో ఆ టోకన్స్ రన్నింగ్ లో ఉన్నాయి అండ్ ఏ రోజు ఎన్ని గంటలకి టోకన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ప్రతి రోజు కూడా స్టేటస్ అనేది మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటై ఛానల్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అండ్ ఆఫ్లైన్ టోకన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటై ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ 3 యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది.
ఈ రోజు మధ్యాహ్నం 2:25 ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇంకా కూడా ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ అయితే ఇన్ని అందుబాటులో ఉన్నాయండి. ఇక వీడియోలోని కంటెంట్ తో సంబంధం లేకుండా మన ఛానల్ సపోర్ట్ కోసం అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్, అజియో, మీషో, షాప్సీ లాంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్ లో ప్రతి రోజు వచ్చే బెస్ట్ డీల్స్ అన్ని కూడా నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూట్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్ యొక్క లింకులు ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను అండ్ కామెంట్ సెక్షన్ లోను పిన్ చేయడం జరిగింది. ఇంకా జాయిన్ అవ్వని భక్తులు అందులో కూడా జాయిన్ అయ్యి సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇక శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా కృష్ణవేణి గారు ఎస్ఎస్టీ టోకెన్ అండ్ 300 రూపీస్ దర్శనం వాళ్ళు ఒకే లైన్ లో దర్శనం చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు అండ్ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు ఇద్దరిని కూడా ఒకే దర్శనం క్యూ లైన్ లోకి అయితే అలో చేయరు. 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది ఏటీసీ సర్కిల్ నుంచి ఉంటుంది. ఆఫ్లైన్ ఎస్ఎస్టీ అండ్ దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నటువంటి భక్తులకి దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది ఏటీజేహెచ్ అంటే ఆల్వా ట్యాంక్ గెస్ట్ హౌస్ నుంచి ఎంట్రీ పాయింట్ ఉంటుంది. సో ఎస్ఎస్డి అండ్ 300 రూపీస్ దర్శనం టికెట్స్ కలిగినటువంటి భక్తులు ఒకే క్యూ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే 300 రూపీస్ టికెట్స్ భక్తులు కూడా ఎస్ఎస్డి క్యూ లైన్ లోనే జాయిన్ అయ్యి అందరూ కలిసి దర్శనం చేసుకోవచ్చు. అంతేకాని ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్నటువంటి భక్తుల్ని 300 రూపీస్ క్యూ లైన్ లోకి అయితే అలో చేయరండి. అలాగే నెక్స్ట్ శ్వేతా గౌడ్ గారు ఎస్ఎస్డి టోకన్స్ మార్నింగ్ ఇచ్చేలాగా చెప్పండి, టిటిడి వారికి టైం అంతా అక్కడే పోతుంది వెయిటింగ్ చేయడానికే అడుగుతున్నారు. మీరు చెప్పింది నిజమేనండి. ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి అర్లీ మార్నింగ్ ఇస్తే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదే రోజు టోకన్ తీసుకొని అదే రోజు స్వామివారి దర్శనం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని రీసెంట్ గా జరిగిన డయల్ ఈవో ప్రోగ్రామ్ లో టీటీడీ ఈవో గారికి కూడా నేను తెలియజేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇంకా టీటీడీ వారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదండి. అలాగే నెక్స్ట్ రాజారాం గారు ఏప్రిల్ 26 రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ బుక్ చేసుకున్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ డే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని దర్శనం చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. మీరు సేమ్ దర్శనం రెండోసారి చేసుకోవాలి అంటేనే టైం గ్యాప్ అనేది ఉండాలి. సేమ్ దర్శనం కాకుండా వేరే ఏ దర్శనం అయినా సేమ్ తేదీలో కానీ బిఫోర్ డే కానీ ఆఫ్టర్ డే కానీ స్వామి వారిని రెండోసారి దర్శనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటి ద్వారా వన్స్ ఒక్కసారి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ సేమ్ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి ఖచ్చితంగా 1 మంత్ అనగా 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. లేదా ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, తెప్పోత్సవం, వసంతోత్సవం ఇలాంటి ఆర్జిత సేవలు మీరు బుక్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ సేమ్ వేరే ఏ ఆర్జిత సేవని బుక్ చేసుకోవాలి అన్నా మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. లేదు మీరు ఆన్లైన్ లక్కడిప్ లో వన్స్ సెలెక్ట్ అయ్యారు అనుకోండి, అంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదల పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవల్లో మీరు ఏ సేవకైనా వన్స్ ఆన్లైన్ లక్కడిప్ లో సెలెక్ట్ అయ్యారు అనుకోండి, మళ్ళీ మీరు ఆన్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ మూడింటికి ఖచ్చితంగా 6 నెలలు అంటే 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. లేదు మీరు వన్స్ అంగప్రేక్షణం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి, సేమ్ అంగప్రేక్షణం సేవా టికెట్ ని మళ్ళీ బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి ఖచ్చితంగా 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ ఉండాలి. ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటే మళ్ళీ సేమ్ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. సో మీరు ఏ దర్శనం టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారో సేమ్ మళ్ళీ అదే దర్శనం టికెట్ తో రెండోసారి స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటేనే ఈ టైం రిస్ట్రిక్షన్ అనేది ఉండాలి. సేమ్ దర్శనం కాకుండా వేరే ఏ దర్శనం టికెట్స్ తోనైనా ఒకే నెలలో 2-3 సార్లు అయినా మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అలాగే నెక్స్ట్ కరుణాకర్ గారు, హలో అక్క, ఫిబ్రవరి 25th టైంలో రష్ ఎలా ఉండబోతుంది అండ్ ఆ టైంలో ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నాయా టెంపుల్ కి సంబంధించి అని అడుగుతున్నారు. ఫిబ్రవరి 25వ తేదీన తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడే చెప్పలేమండి. కాకపోతే 25వ తేదీ బుధవారం వీక్ డే కాబట్టి రష్ అనేది నార్మల్ గా ఉండే అవకాశం ఉంది. 25వ తేదీన ఎలాంటి ఫెస్టివల్స్ లేవండి. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి శ్రీవారి పుష్కరంలో స్వామివారి తెప్పోత్సవాలు అనేవి ప్రారంభం అవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ అభినవ్ గారు, హాయ్ గోవింద, I want to darshan of Sri Venkateshwara Swami once or 2 in a month. So what are the possibilities to book in online and offline అని అడుగుతున్నారు.
ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ టికెట్స్ ద్వారా ఒకే భక్తుడు ఒకే నెలలో సుమారుగా 9 లేదా 10 సార్లైనా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ రిలీజ్ చేసే టికెట్స్ 300 రూపీస్ టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, అంగప్రక్షణం సేవా టికెట్స్, వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల ద్వారా దర్శనం టికెట్స్, ఇంకా హోమం టికెట్స్ ద్వారా దర్శనం ప్లస్ మొదటి గడప సేవలకి ఆన్లైన్ లకిడిపులో సెలెక్ట్ అయితే దర్శనం, ఇంకా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం, ఇలా ఆన్లైన్ లో రిలీజ్ చేసే దర్శనం టికెట్స్ ప్లస్ ఆఫ్లైన్ లో ఇచ్చే తిరుపతిలో ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ద్వారా దర్శనం, రికమెండేషన్ లెటర్స్ ద్వారా తిరుమలలో ఆఫ్లైన్ లో ఇచ్చే 300 రూపీస్ దర్శనం టికెట్స్, రికమెండేషన్ లెటర్స్ ద్వారా తిరుమలలో ఆఫ్లైన్ లో ఇచ్చే 500 రూపీస్ బ్రేక్ దర్శనం టికెట్స్, ఇంకా బిలో 1 ఇయర్ బేబీ తల్లిదండ్రులకి సుపదం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనం, తిరుమలలో అశ్విని హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ ద్వారా స్వామివారి దర్శనం, ఎటువంటి టికెట్స్ ఆర్ టోకెన్స్ లేకుండా డైరెక్ట్ ధర్మ దర్శనం, ఇలా డిఫరెంట్ అంటే వేరు దర్శనం టికెట్స్ ఆర్ టోకన్స్ ద్వారా ఒకే భక్తుడు ఒకే నెలలో సుమారుగా 9 లేదా 10 సార్లైనా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక మరికొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది, మేము మార్చ్ అండ్ ఏప్రిల్ నెలలకి సంబంధించి టీటీడీ వెబ్సైట్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోలేక మిస్ అయ్యామండి. ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు, ఇంకా టూరిజం ప్యాకేజెస్ ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ను కావచ్చు 2024 డిసెంబర్ నెల నుంచి టీటీడీ వారు పూర్తిగా రద్దు చేయడం జరిగిందండి. అంటే దాదాపుగా ఒక సంవత్సరం నుంచి టూరిజం ప్యాకేజెస్ ద్వారా కానీ ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీ ద్వారా కానీ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ అనేవి రిలీజ్ చేయడం లేదు. ఇవి పూర్తిగా ఒక సంవత్సరం నుంచి టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. భక్తులు దీనిని గమనించుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ కి సంబంధించి అండ్ అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ పూర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.